నమస్తే, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ఒక విషాదకరమైనటువంటి ఘటన ఇది. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోరమైనటువంటి విమాన ప్రమాదం జరిగింది. చాలా ఘోరం అది. అంటే భారతదేశ విమానాల ప్రమాదాల చరిత్రలో ఇది కూడా ఒక పెద్ద ప్రమాదం అని చెప్పొచ్చు. అహ్మదాబాద్ నుంచి లండన్లోని గాత్విక్ అనేటువంటి విమానాశ్రయానికి బయలుదేరినటువంటి విమానం ఎయిర్ ఇండియా విమానం ఇది. ఈ ఎయిర్ ఇండియా విమానము AI-171 అనేటువంటి నెంబర్ ఉన్నటువంటి విమానం ఇది. ఇది టేక్ ఆఫ్ అయిపోయినటువంటి కరెక్ట్ 5 నిమిషాలకే అది నేల కూలిపోయింది. మొత్తం దాంట్లో మంటలు చెలరేగి దాదాపు 242 మంది ఆ విమానంలో ఉన్నారు. అందులో ఒక్కరు మాత్రమే బతికిరు. దాదాపు అందరు చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటిదాకా అధికారికంగా అయితే 204 చనిపోయినట్టు అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు. మనం ఈ వీడియో రికార్డ్ చేసే సమయానికి 204 చనిపోయినట్టు చెప్తా ఉన్నారు. అయితే మొత్తం ఇది ఏ ప్రాంతంలో కూలింది, ఎక్కడ కూలింది అంటే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్లోని గాత్విక్ అనేటువంటి విమానాశ్రయానికి ఎయిర్ ఇండియా విమానం వెళ్ళేది ఉండే. ఇది కరెక్ట్గా 1 గంట 38 నిమిషాలకు అహ్మదాబాద్ నుంచి టేక్ ఆఫ్ అయింది. టేక్ ఆఫ్ అయ్యి అక్కడ నుంచి కరెక్ట్గా ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత మేఘానీ నగర్ అనేటువంటి ఏరియాకు పోయిన తర్వాత అక్కడ నివాసాలు ఏదైతే ఇండ్లు కాలేజీల బిల్డింగ్లు ఉన్నాయో అక్కడికి వెళ్ళేసి ఆ ఇండ్ల మీద పడిపోయింది. మొత్తం ఇందులో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో విమాన సహాయ సిబ్బంది 10 మంది ఉన్నారు, 2 పైలట్లు ఉన్నారు. వాళ్ళతో పాటు 169 మంది భారతీయులు ఉన్నారు, 53 మంది బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు. అయితే లండన్కి పోతుంది కదా, ఆ లండన్కి సంబంధించినటువంటి బ్రిటిష్ వాళ్ళు 53 మంది ఉన్నారు. ఒక కెనేడియన్ ఉన్నాడు, 7 పోర్చుగీస్కి సంబంధించినటువంటి దేశస్తులు కూడా ఉన్నారు. మొత్తం ఇందులో 242 మంది ఉన్నట్టు ఎయిర్ ఇండియా సంస్థ చెప్పింది. అయితే ఇప్పటిదాకా 204 మృతదేహాలను వెలికి తీసిరంట. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అధికారికంగా అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో జిఎస్ మాలిక్ ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అయితే ఈ చనిపోయినటువంటి వాళ్ళల్లో గుజరాత్కు సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఆయన 2016 నుంచి 2021 దాకా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసారు. అంటే బీజేపీ గవర్నమెంట్లోనే ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసారు. ఆయన చనిపోయినట్టు ఇప్పుడే అధికారికంగా కూడా ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ప్రకటించడం జరిగింది. అసలు ఎట్లా జరిగింది ఈ విమాన ప్రమాదం, ఏ రకంగా జరిగింది ఏంటి అనేది కొంత మనం డీటెయిల్గా చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. విమానము టేక్ ఆఫ్ కంటే ముందు ఏమైంది, ఎన్ని కిలోమీటర్లు పోయిన తర్వాత అయ్యింది, ఎలా జరిగింది అనేది ఒక్కసారి మనం పాయింట్ టు పాయింట్ చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం. ఫ్లైట్ రాడార్ ఆ డాటా ప్రకారము మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు విమానం ఇంకా అట్లనే ఉన్నది, ఇంకా కదలలేదు. విమానము రన్వేలో ముందుకు పోయే ముందు ఇంజన్ స్టార్ట్ అవుతుంది, బాగా రేజ్ పెట్టినట్టు పెడతా ఉంటారు అన్నమాట, ఎక్సలేటర్ లెక్క. సో అట్లా విమానము ఆ రన్వేనే ఉంది కాబట్టి ఇంజన్ స్టార్ట్ అయ్యింది, ఇంకా వేగం ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ముందుకు పోవడం స్టార్ట్ అవ్వలేదు. మధ్యాహ్నం 1 గంట 34 నిమిషాలకు నేల మీదనే ఉంది కానీ మెల్లగా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మెల్లగా చిన్నగా మూవ్ అవుతుంది కదా, అట్లా చిన్నగా మూవ్ అవుతుంది. ఆ సమయంలో ఎంత మూవ్ అవుతుందంటే 1 గంట 34 నిమిషాలకు ఈ విమాన వేగాన్ని నాట్స్తో పోలుస్తారు. 10 నాట్స్ ఉంది. అంటే మనం కిలోమీటర్ల ప్రకారం చూసుకుంటే గంటకు 18.5 కిలోమీటర్లు స్పీడ్ పోతూ ఉంటుంది అనమాట ఆ టైంకి. సో అట్లా 1 గంట 34 నిమిషాలకు 10 నాట్స్ స్పీడ్ తోటి గంటకు 18.5 కిలోమీటర్ల స్పీడ్ తోటి పోతా ఉన్నది, రన్వే మీద రన్ అవుతా ఉన్నది. కరెక్ట్గా మధ్యాహ్నం 1 గంట 38 నిమిషాలకు విమానం టేక్ ఆఫ్ అయింది. అప్పుడు దాని విమానం స్పీడ్ వచ్చేసి 174 నాట్స్, అంటే దాదాపు 350 కిలోమీటర్ల స్పీడ్ తోటి పోతా ఉంది గంటకు అది. సో అది ఎంత 625 అడుగుల ఎత్తులో ప్రయాణం చేస్తూ ఉంది, పోతా ఉంది. ఆ తర్వాత ఎక్కడైతే ఈ 174 నాట్స్ స్పీడ్ తోటి 350 కిలోమీటర్ల వేగంతో 625 అడుగుల ఎత్తులో పోతా ఉందో అక్కడికి పోగానే ఇక్కడ సిగ్నల్స్ కట్ అయిపోయినాయి. విమానానికి ఇక్కడ ఉన్నటువంటి దానికి సిగ్నల్ కట్ అయిపోయినాయి. ఆ సిగ్నల్ కట్ అయిన తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి పైలట్ ఎవరైతే ఉన్నారో పైలట్ ఒక ఎమర్జెన్సీ వార్డును కూడా ఉపయోగించడం జరిగింది. మేడే కాల్ చేసి అహ్మదాబాద్ నుంచి టేక్ ఆఫ్ అయినటువంటి వెంటనే విమానం కూలిపోయిందని చెప్పేసి, అంటే టేక్ ఆఫ్ అయిన కరెక్ట్గా 5 నిమిషాలకే విమానం కూలిపోయిందని చెప్పేసి DGCA కూడా ప్రకటించడం జరిగింది. అయితే దీంట్లో ఆ విమానం నడుపుతున్నటువంటి కెప్టెన్ కూడా చాలా అనుభవం ఉన్నది. 8200 గంటలు ఆయన విమానం నడిపినటువంటి అనుభవం ఉన్నది. కో పైలట్ కూడా దాదాపు 1200 గంటలు నడిపినటువంటి అనుభవం ఉన్నది. సో కాబట్టి వీళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదో వాళ్ళ అనుభవాలేమో అది కాదన్నమాట. అయితే అక్కడ వీళ్ళు వెళ్తున్నప్పుడు సిగ్నల్స్ కట్ అయిపోయినాయి. వాళ్ళకి ఎమర్జెన్సీ వాళ్ళు మేడే కాల్ చేసిరు. మేడే కాల్ చేసినా కానీ వాళ్ళు అక్కడ అందుకొని వాళ్ళు రెస్పాండ్ అయ్యే లోపల ఇది
విమానం కూలిపోయింది. అయితే దీన్ని కూలిపోవడానికి కారణం చాలా రకాల, కొంతమంది పక్షి అడ్డం వచ్చిందని చెప్తా ఉన్నారు, లేకపోతే చెట్టు తాకిందని చెప్తా ఉన్నారు. కానీ 625 అడుగుల పైన చెట్టు కానీ పక్షి కానీ ఉండేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే 625 అడుగులు అంటే చాలా పైకి ఉంది, చాలా హైట్ ఉన్నది. ఆ హైట్లో పక్షి ఉంటే ఉండొచ్చు కానీ చెట్టు ఉండేటువంటి అవకాశం లేదు. సో కాబట్టి ఏమైంది అనేది మాత్రం ఇప్పుడు డీజీసీఏ ఆల్రెడీ దీని మీద ఎంక్వైరీ చేస్తూ ఉన్నది. ఏం జరగబోతుంది అన్నటువంటి వ్యవహారం కూడా చూస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే ఈ రకంగా దాదాపు 242 మంది, అందులో ఒక్కరు మాత్రం బతికిర్రు. 11A అనేటువంటి సీట్ నెంబర్లో కూర్చున్నటువంటి ఒక్క ప్రయాణికుడు మాత్రము విశ్వాస్ కుమార్ రమేష్ అంట అతని పేరు. ఆయనకు 40 సంవత్సరాలు ఉన్నాయి. ఆయన మాత్రం బతికిండు, మృత్యుంజయ లెక్క బయటపడండు. మిగతా వాళ్ళందరూ కూడా చనిపోయినట్టు ఇప్పటికే చెప్తా ఉన్నారు అధికారిక వర్గాలు. ఇంకా చూడాలి వీళ్ళ మృతుల సంఖ్య ఇంకా ఎంత పెరిగేటువంటి అవకాశం ఉంది అని. అయితే ఇది కూలిపోయినటువంటి విమానం కూలిపోయినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో మేఘాని నగర్, ఆ నగర్ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి కొన్ని జనావాసాలు, ఇండ్ల మీద ఇది కూలింది, ఒక కాలేజీ మీద కూలినట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే ఈ చనిపోయినటువంటి ఎవరైతే విమాన ప్రమాదంలో చనిపోయినటువంటి ప్రయాణికులందరికీ, ఆ మృతుల కుటుంబాలకు ఈ ఏదైతే ఎయిర్ ఇండియాని కొనుగోలు చేసినటువంటి సంస్థ ఉందో, టాటా సన్స్ కంపెనీ ఉందో, ఆ కంపెనీ వాళ్ళు నష్టపరిహారం కూడా ప్రకటించడం జరిగింది. ఒక్కొక్క మృతుడి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారాన్ని, అలాగే ఎవరైతే క్షతగాత్రులుగా ఉండి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారో, అంటే ప్రయాణికులే కాకుండా బయట కూడా అది కింద పడడంతో ఆ జనావాసాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమందికి గాయాలైనవి, కొంతమంది చనిపోయారు. వాళ్ళందరికీ కూడా నష్టపరిహారంతో పాటు ఎవరైతే గాయపడ్డారో వాళ్లకు పూర్తి స్థాయి ట్రీట్మెంట్ ఖర్చులన్నీ కూడా టాటా సన్స్ కంపెనీనే భరిస్తుందని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దాంతోపాటు అక్కడ ఏదైతే బిల్డింగులు కూలిపోయినాయి, అయితే మెడికల్ కాలేజ్ కానీ లేకపోతే ఇతరత్ర బిల్డింగులు కానీ ఇండ్లు కానీ కూలిపోయినాయి, అవన్నీ కూడా మేమే నిర్మించి ఇస్తామని చెప్పేసి కూడా ఆ కంపెనీ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దేనివల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది మాత్రం ఇప్పటిదాకా ఇంకా క్లారిటీ లేదు. చూడాలి, అంటే ఏ కారణం చేత, సాంకేతిక కారణమైనా ఇప్పటికే రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఇదే AI-171 అనేటువంటి విమానము గత సంవత్సర కాలంలోనే 2 సార్లు సాంకేతిక లోపం వచ్చిందని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి అది ఎంతవరకు నిజము? ఎయిర్ ఇండియా దీని మీద ఇంకా స్పందించలేదు. డీజీసీఏ కూడా ఇంకా దీని మీద విచారణ చేస్తా ఉంది, దర్యాప్తు చేస్తా ఉన్నది. ఏ కారణం చేత ఇది ఫ్లైట్ క్రాష్ అయింది, దీనిలో ఏమైనా కుట్ర కోణం ఏమైనా ఉందా అనేటువంటి కోణంలో కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇంకా మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది మిత్రులారా.